హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంఎం దీపిక. ఈ వ్లాగ్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. శ్రావణ మాసం కోసము క్లీనింగ్ చేస్తుంటే మధ్యలో పూలైన వచ్చినాడు. అందుకు మళ్ళీ కిందకి పరిగెత్తుకొని వచ్చినాను. ఇప్పుడు తీసుకోలేదంటే తర్వాత నేను వెళ్ళి తీసుకోవాలంటే కష్టం కదా బజార్కి అని చెప్పి తీసేసుకున్నాను. మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, కానీ తప్పదు, చేసుకోవాలి. ఇవైతే ఒక పావు కేజీ తీసుకున్నాను. 50 రూపీస్ అంట. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా పూలు రేట్లు చాలా ఎక్కిపోతాయి. ఇవైతే నాకు 1 or 2 డేస్ అయితే కంపల్సరీ వస్తాయి. నేను ఈరోజంతా క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, సో ఇవన్నీ ఫ్లవర్ వాజెస్ అవన్నీ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా క్లీనింగ్ అదంతా చేసుకుంటున్నాను అనమాట. పైన బూజులన్నీ తీసేసుకున్నాను, ఫ్యాన్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. అండ్ మీకు కూడా చూపిస్తాము ఈ వ్లాగ్, క్లీనింగ్ వ్లాగ్ అని చెప్పి కొన్ని టిప్స్ చెప్తాం అనుకుంటున్నాను. మనకి మామూలుగా శ్రావణ మాసంలో మనం అందరం ఇల్లు క్లీన్ చేసుకుంటుంటాం కదా. క్లీన్ చేసుకునేటప్పుడు మనం ఒక 2 days 3 days బ్యాక్ ముందు, లేకపోతే ఇంకేదైనా కొంచెం పెద్దవి ఉంటే అవన్నీ ముందు చేసుకుంటే కొంచెం బెటరు. ఇప్పుడు కిచెన్ అనుకోండి, 1 day 2 days అట్లా పడుతుంది, కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐటమ్స్. ఇంకా ఇవన్నీ బూజులు ఇవన్నీ అయితే మనకు తక్కువే టైం పడుతుంది, 1 dayలోనే చేసేసుకోవచ్చు క్లీనింగ్, అదంతా హాల్ క్లీనింగ్ ఇదంతా కూడా. అందుకే నేను కిచెన్ క్లీనింగ్ అంతా ముందే పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు హాల్, ఈ డోర్ మ్యాట్స్, కర్టన్స్, ఈ బూజులు, ఫ్యాన్ క్లీనింగ్ ఇవంతా, డోర్స్ ఇవన్నీ కూడా ఈరోజు పెట్టుకున్నాను అనమాట. ఇది హాల్ కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి అంతా ఊడ్చుకొచ్చే లోపల టైం ఎక్కువ పట్టేస్తుంది. ఎన్ని పరకలు ఉన్నా నాకు పాత పరకతో ఊడిస్తేనే నాకు ఊడ్చినట్టు ఉంటుంది. చూసారా, అది సగం వంగిపోయింది. అయినా కూడా పాత పరకతోనే తీసుకుంటా. కొత్త పరక ఉంది, ఆ రోజు ఎందుకో తీసుకోలేదు. ఎందుకంటే ఆ రోజు మొత్తం క్లీనింగ్ అంతా దాంతో క్లీన్ చేసేసి ఇంకా అది కూడా పడేద్దాంలే అన్నట్టుగా నేను దాంతోనే కాసు అంతా కొట్టేశాను అనమాట. ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా మా బాబు వచ్చే లోపల ఫాస్ట్గా పని అంతా అయిపోవాలని చెప్పేసి పని చేసుకుంటున్నాను. ఇది శుక్రవారం కాదు, ఇది అమావాస్య ముందు రోజు ఏమో తెలీదు, గుర్తుకులేదు. మొత్తానికి ఆ రోజు ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట క్లీనింగ్ అంతా. ఇంకా మా బాబు వచ్చే లోపల మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ చేసుకుంటున్నాను. ఎందుకో ఈ మధ్య ఎండల కాలంలో బాగా, సమ్మర్లో అయినా మన చెట్లు బాగున్నాయి. ప్రతి చెట్టుకి రోజెస్ వస్తాయన్నమాట. ఒక్కొక్క టైప్ రోజెస్ చెట్లు పెట్టుకున్నాను నేను. కానీ ఇప్పుడు ఎందుకో చెట్లు అయితే చాలా వరకు ఎండిపోతున్నాయండి. అసలు మనీ ప్లాంట్ అంతే, రోజెస్ చెట్లు అంతే, తులసి చెట్టు అంతే. మరి ఎందుకో అర్థం కావట్లేదు. నేను మరి చాలా కేర్ తీసుకుంటా దాని మీద. క్లైమేట్ వల్ల మరి తెలీదు. ఇంకా తమలపాకు చెట్టు అయితే అసలు అన్నీ ముడుచుకుపోతున్నాయి, ఇంకా కేర్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మాది మనీ ప్లాంట్ అండి. ఎంత గుబురుగా వచ్చేదో ఇంతకుముందు అయితే ఇంతకుముందు నేను ఎగ్ది షెల్ పైన ఉంటుంది కదా, అది వేసేదాన్ని అనమాట. ఎందుకో ఈ మధ్య అస్సలు వేయాలనే అనిపించదు. ముందంతా అట్లనే వేస్తుంటే, ఈ ఇంటికి వచ్చి ఒక 4-5 years అవుతుంది, అయినా ఇంతకు ముందంతా వేస్తుంటే బాగా వస్తుండే. ఎందుకో ఈ మధ్య వేయాలనిపించలేదు. అక్కడ కడపమానికి దగ్గరలో ఉంటుంది, ప్లస్ ఈ మధ్య ఎందుకో స్మెల్ వస్తున్నాయి ఎగ్స్. ఇంతకుముందు ఉన్నట్లు ఉండడం లేదు కదా ఎగ్స్, ఎందుకో స్మెల్ వస్తున్నాయని చెప్పి నేనే అవాయిడ్ చేసినా అనమాట. ఎందుకు గడప ముందర అట్లా అన్నీ వేసుకోవడము అని చెప్పి ఈ మధ్య మొత్తం అంతా క్లీన్ చేసేసి ఆ షెల్స్, ఆ చిన్నవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసిన అనమాట. ఇక్కడ ఈవినింగ్ అయింది కదా, మా బాబు కూడా వచ్చేసినాడు. మొత్తం అంతా క్లీన్ చేసుకునే లోపల ఇంకా చిన్నగా ముగ్గు వేసుకున్నాను. మార్నింగ్ అయితే నేను ముగ్గు పిండితోనే వేసుకున్నాను. ముగ్గు పిండితో వేసుకుంటే ఏంటంటే గాలికి ఎక్కువ అంత స్ప్రెడ్ అయిపోతుందట. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో కదా, అంత స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఉంటేనే వేసుకుంటానండి, లేకపోతే మ్యాక్సిమం ఈ కలర్ ఆయిల్తోనే వేసుకుంటాను. కలర్ వే స్టోన్స్ వస్తాయి కదా, చాక్ పీస్ కాదండి, కలర్ వే స్టోన్స్ సపరేట్ దొరుకుతాయి, దాంతో వేసుకుంటాను. ఇంకా మా బాబు వచ్చేసి, ఇంకా నేను స్నాక్స్ కింద ఏం చేయలేదు, ఇంకా క్లీనింగ్ చేసుకుంటా. అందుకే ఓలిగా తినేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏం నన్ను డిస్టర్బ్ చేయకోకుండా. ఇంకా నేను కూడా అన్ని మ్యాట్స్ అన్నీ కూడా వేసేసాను. ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయింది.
మొత్తం విండోస్ సహా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నానండి మోస్ట్లీ. ఇదంతా వన్ డేలో పట్టింది నాకు. కిచెన్ అంతా వన్ డే పట్టింటే ఈ హాలు కర్టన్స్ ఇవన్నీ కూడా వన్ డే పట్టేసింది. దీనికంటే ముందు నేను కర్టన్స్, ఈ సోఫా కవర్స్ ఇవేవైతే ఉంటాయో అవన్నీ వాషింగ్కి వేసేసి ఆరేసుకొని వచ్చినాను. ఇంకా వారే లోపల ఈ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇది టేబుల్ వచ్చేసి నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనే తీసుకున్నాము. కానీ ఎక్కువ కూర్చొని తినేదంటూ ఏం లేదనమాట. ఓన్లీ ఇట్లా ఏమైనా పెట్టుకుంటా అంటాం. ఇంతకుముందు ఉండే ఇంట్లో అయితే కొంచెం ప్లేస్ తక్కువ ఉండేది. అందుకు కిచెన్ ఐటమ్స్ అదే ఏమైనా పెద్ద పెద్దవి పెట్టుకుంటా ఉండే అనమాట. రైస్ కుక్కర్ అట్లాంటివి, ఏమైనా తీసి పెట్టే ఉంటాయి కదా బౌల్స్, అట్లాంటివన్నీ పైన పెట్టుకుంటూ ఉంటే. ఇప్పుడైతే హాల్లో అన్నీ సరిపోతాయండి. అందుకే ఇది కిచెన్లో అన్నీ సరిపోతాయి, అందుకే హాల్లో పెట్టేశాను ఇది. ఇంకా ఇవి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను. మొత్తం అన్నీ వాష్ చేసుకొని వచ్చి నేను బూజులన్నీ కొట్టేసి కసువు నూకేసినాను అనమాట. ఈ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మనం ఒకటి స్టార్ట్ చేసినాం అనుకో, ఇంకా అన్నీ 1 బై 1 అట్లనే చేయాలనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? నాకైతే అంతే. ఫస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేసినాను అనుకో, ఒకటని స్టార్ట్ చేస్తా. ఇది కొంచెం అని చెప్పి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తానండి. నాలాగే ఉందా మీకు కూడా అలవాటు? ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ మా బాబు నేను కూడా హెల్ప్ చేస్తానని హెల్ప్ చేస్తున్నాడు. టైం చూసారా, అప్పటికే అది 10 minutes ఫాస్ట్, 5:40 అయిపోయింది. నేనైతే 10 minutes ఫాస్ట్గానే పెట్టుకుంటానండి. లేకపోతే ఇంకా టైం ఉందిలే అన్నట్లు వీళ్ళు కొంచెం లేజీగానే ఉంటారు. అందుకే ఎప్పుడు టైం అనేది ఒక 10 minutes ఫాస్ట్గా పెట్టుకుంటాను. ఇక్కడ కర్టన్స్ అన్నీ వాషింగ్కి వేసినటువన్నీ ఆరిపోయినాయి. అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా డోర్స్ అన్నీ తుడుచుకుంటున్నాను అనమాట. ఇంక ఇది చూడండి, మొత్తం అంతా నీట్గా కొట్టుకుంటూ వచ్చేసినాను, క్లీన్ చేసుకొని వచ్చేసినాను. బెడ్షీట్లు అన్నీ మార్చేసిన, ఈ సోఫా కవర్ అన్నీ మార్చేసిన, ఈ కర్టన్స్ ఇవన్నీ కూడా కొత్త వేసినానండి. ఇంకా నెక్స్ట్ వీక్కి ఇంకా వేరే వేస్తాను. ఈ వీక్ అయితే ఇవే వేసినాను అనమాట. అది వచ్చేసి మా పెద్ద పాప ఆర్ట్ వర్క్ అంతా బాగా చేస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది కూడా తనే చేసింది. తనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ బాగా చేస్తుందండి. పెయింటింగ్, కలరింగ్, ఈ కటింగ్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగా చేస్తుంది. ఇంకప్పుడంతా ఈవినింగ్ అయిపోయింది, 6:30 అయిపోయింది అప్పటికే. ఇంకప్పుడు మా బాబు పొంగల్ అడిగినా అనమాట. మసాలా పొంగల్ చేయి మమ్మీ అంటే, మసాలా పొంగల్ కొంచెం ఇది నా స్టైల్లో అనమాట. కొంచెం నీళ్ళగా మసాలా పొంగల్, టైం లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్, గీ కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెము, గీ కొంచెం వేసుకొని నేను ఒక గ్లాసు రైస్ తీసుకుంటే 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. మేము ముగ్గురమే కదా ఉండేది, మాకైతే సరిపోతుంది. చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వేసుకుంటాను అంతే. మాది పెద్ద గ్లాస్ కాదండి, చిన్న గ్లాస్, మీడియం సైజ్ గ్లాస్ అంతే. ఇక్కడ నానబెట్టుకొని పెట్టేసుకున్నాను. ప్యారలల్గా చింతపండు కూడా నానేసుకుంటాను నేను. ఇందులో వచ్చేసి ఆయిల్, గీ వేసుకున్నాను. జింజరు, గార్లిక్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. జింజరు, గార్లిక్, మిరియాలు, కరివేపాకు, ఆవాలు కూడా వేసుకున్నాను. చెక్క, లవంగం కూడా వేసుకున్నాను. మసాలా పొంగల్ కదా, అందుకు చెక్క, లవంగం కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకంతే. కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న పెసరపప్పు, రైస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. దాంట్లో ఎంత బాగా మిక్స్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఫస్ట్లోనే వేయించుకొని అనమాట, నానబెట్టిన తర్వాత ఇలా వేయించేసుకొని వాటర్ పోసేసుకుంటా. ఒక 2 to 3 minutes వేయించుకుంటాను. దాని తర్వాత వాటర్ పోసుకున్నాను. నేను 1.5 తీసుకున్నాను కదా, 6 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నా. మా బాబు కొంచెం నీళ్ళకి అడిగినాడు అనమాట. మోస్ట్లీ మేము ఇట్లానే తింటామండి, ఎక్కువ గట్టిగా తిన్నామన్నమాట. పొంగల్ అంటే కొంచెం సెమీ గ్రేవీగానే ఉంటుంది. కానీ మేము ఒక్కొక్కసారి ఇంకా నీళ్ళకు కూడా చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఇంకా నేను వాటర్ పోసేసుకొని సాల్ట్ వేసేసుకుంటున్నాను.
సాల్ట్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకుంటాను అంతే. ఏదైనా అంతే, నేను 10-15 మినిట్సే పెట్టుకుంటానండి టైం చూసుకొని. మీరు విజిల్స్ అట్లా అంటే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొత్తిమీర వేసేసుకున్నాను, ఇంకంతే, ఇంకేం లేదు. ఆయిల్, గీ వేసుకొని జింజరు, గార్లిక్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఒక చెక్క, ఒక 2 యాలకులు వేసుకున్నాను. సారీ, యాలకులు కాదు, లవంగాలు వేసుకున్నాను ఒక 2-3 అంతే. మసాలా పొంగల్ అంటే ఇంతకన్నా ఏం లేదు. ఇంతకన్నా ఈజీ రెసిపీ కూడా నాకు తెలిసి ఏది ఉండదు అనుకుంటా. ఇడ్లీ తర్వాత ఈజీ రెసిపీ అంటే ఇదేనేమో. నేను చింతపండు నానబెట్టుకున్నాను కదండి, నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటాను అనమాట. ఒక 1/2 కేజీ అట్లా శనగిత్తనాలు. ఎప్పుడైనా ఇట్లా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని చెప్పి టైం ఉన్నప్పుడు వేయించి పెట్టేసుకుంటాను. సో చింతపండు నానేసుకున్నాను కదా, దాంట్లోకి కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇక్కడ శనగిత్తనాలు వేసుకున్నాను అంతే. నేను పచ్చిమిర్చి కూడా ఏమి వేయించుకోనండి, అట్లనే వేసేస్తాను కడిగేసి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కావాలనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపు అవంతా మేము వేసుకోమండి, దాదాపుగా వేసుకోము, ఇంకెప్పుడో ఒకసారి వేసుకుంటాం అంతే. ఇక్కడ ఇంకా అయిపోయింది, మా ఆయనకి సర్వ్ చేసేసాను. అప్పటికి చూసారా 8:40 అంటే నా టైం 10 మినిట్స్ ఫాస్ట్ కాబట్టి 8:30 అయింది. ఇంతే అండి. శ్రావణ మాసంలో క్లీనింగ్ అంటే మనం క్లీనింగ్ అంటాము. నాదైతే 2 డేస్లో వర్క్ అంతా అయిపోయింది. నేనే చేసుకున్నాను మోస్ట్లీ వర్క్ అంతా. మధ్యలో క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాను 1 మంత్కి ఒకసారి, కాబట్టి నాకు ఎక్కువ డస్ట్ అది పట్టదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్. Thanks for watching. Subscribe and follow for more videos. Thank you.